అండ్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మహనీయుడు గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఎవరు అంటే డాక్టర్ అంబేద్కర్ గారి గొప్పతనం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి ఇప్పుడు మనం చూద్దాం. కానీ ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి, అవమానాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఒక లీడర్ అయ్యే ప్రాసెస్లో ఎలాంటి పోరాటం చేశారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, దళితుల లీడర్గా ఎలా ఎదిగారు, ఆయనకి అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 నాడు రామ్జీ మలోజీ అండ్ భీమాబాయి దంపతులకు మధ్యప్రదేశ్లోని ఎంహౌ మిలిటరీ కంటోన్మెంట్లో జన్మించారు. రామ్జీ భీమాబాయిలకు అతను 14వ సంతానం. రామ్జీ గారు ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్గా పనిచేసేవారు. తల్లి భీమాబాయి తన కుమారుడిని ముద్దుగా భీమ్ అని పిలిచేవారు. అయితే ఈ బాలుడు జన్మించక ముందే సన్యాసి జీవితం గడుపుతున్న అతని అంకుల్ మీకు పుట్టబోయే బిడ్డ ఏదో ఒక రోజు వరల్డ్ ఫేమస్ అవుతాడని జ్యోతిష్యం చెప్పాడు. దాంతో ఆ బాలుడిని ఎలాగైనా మంచి ఎడ్యుకేషన్లో ఇప్పించాలని తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. 2 సంవత్సరాల తర్వాత రామ్జీ గారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తాన్ని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా డపోలికి షిఫ్ట్ చేశారు. ఈ డపోలినే వీళ్ళ యాక్చువల్ నేటివ్ ప్లేస్. భీమ్కి 5 సంవత్సరాల వయసు వచ్చాక స్కూల్లో చేర్పించారు. అయితే రామ్జీ గారికి వచ్చే ఆర్మీ పెన్షన్తో ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమయ్యేది. దాంతో రామ్జీ గారి కొంతమంది స్నేహితులు అతని బాధను చూసి మహారాష్ట్రలోని సతారా అనే ప్లేస్లో ఆయనకి ఒక ఉద్యోగం చూశారు. దాంతో ఆ ఉద్యోగం కోసం మొత్తం ఫ్యామిలీ మళ్ళీ సతారాకి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ షిఫ్ట్ అయిన కొన్ని రోజులకే అతని భార్య భీమాబాయి అనారోగ్యం కారణంగా మరణించారు. ఆ తర్వాత భీమ్ పిన్ని గారైన మీరా ఆ పిల్లల బాధ్యతలను తీసుకుంది. రామ్జీ గారు మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలను తన పిల్లలకు చెబుతూ ఉండేవాడు. అయితే భీమ్ చిన్నతనం నుంచే సమాజం తనని, ఫ్యామిలీని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుందనే విషయాన్ని గమనించాడు. మరీ ముఖ్యంగా స్కూల్లో అతన్ని ఇతర విద్యార్థులు దూరంగా ఒక మూలన కింద చాప పైన కూర్చోబెట్టేవారు. స్కూల్ ఇంటర్వెల్ సమయంలో తోటి విద్యార్థులతో ఇతనికి నీళ్లు తాగనిచ్చేవారు కాదు. ఒకవేళ భీమ్ వాటర్ తాగాలంటే ఆ స్కూల్ ఫ్యూన్ వాటర్ని కాస్త ఎత్తు నుంచి పోసి తాగమని చెప్పేవాడు. భీమ్కి తనతోనే ఇలా ఎందుకు జరుగుతుంది, అందరూ అతన్ని ఇలా వేరుగా ఎందుకు చూస్తున్నారు, తను చేసిన తప్పేంటి అతనికి అర్థమయ్యేది కాదు. ఒకసారి భీమ్ తన అన్నయ్యలతో కలిసి సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి గోరెంగామ్ అనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ తన తండ్రి గారు క్యాషియర్గా పనిచేస్తున్నారు. అందుకోసమని వీళ్ళు ట్రైన్ దిగి తన తండ్రి కోసం ప్లాట్ఫామ్పై వెయిట్ చేస్తున్నారు. కానీ తన తండ్రి రాలేదు. భీమ్ అండ్ అతని అన్న ఇద్దరూ చక్కగా డ్రెస్ వేసుకొని నీట్గా పొలైట్గా కూర్చొని ఉన్నారు. వీళ్ళని చూసి అక్కడ స్టేషన్ మాస్టర్ వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. భీమ్ ఏమాత్రం ఆలోచించకుండా తాము మహర్షి అని చెప్పేస్తాడు. ఇక్కడ మహర్షి అంటే మహారాష్ట్రలోని ఒక జాతి వారు. ఆ సమయంలో వీళ్ళను ఒక అంటరానితనం వారిగా చూసేవారు. ఆ మాట విని అప్పటిదాకా ప్రేమ చూపించిన ఆ స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా తన ఎక్స్ప్రెషన్ పూర్తిగా మార్చేసి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భీమ్ అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న దగ్గరికి తామే వెళ్దామని డిసైడ్ అయి ఒక ఎండ్ల బండిని మాట్లాడుకొని వెళ్ళిపోతారు. తర్వాత భీమ్కి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అయిన ఎఫిస్టోన్ హై స్కూల్లో అడ్మిషన్ దొరికింది. ఒక చిన్న గదిలో కుటుంబం అంతా ఒకే చోట ఉండడం వల్ల గందరగోళంగా ఉండేది. అయితే ఎంతో మోడర్న్గా ఉండే సిటీలో కూడా భీమ్ని, అతని కుటుంబాన్ని చాలామంది అంటరాని వారిగా చూసేవారు. అంతేకాదు అతన్ని ఒక డిఫరెంట్ మనిషిగా, ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా ట్రీట్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ తన ఫేవరెట్ స్కూల్లో కూడా ఇదే విధంగా ట్రీట్ చేసేవారు. ఒకరోజు స్కూల్లో తమ టీచర్ని భీమ్ని ప్రాబ్లం సాల్వ్ చేయమని బోర్డు దగ్గరికి పిలిచినప్పుడు క్లాస్లోని మిగతా విద్యార్థులంతా సడన్గా నిలబడి టీచర్ వైపు కోపంగా చూశారు.
ఎందుకంటే ఆ బ్లాక్ బోర్డ్ వెనకాల స్టూడెంట్స్ అందరి లంచ్ బాక్సులు ఉన్నాయి. ఒకవేళ భీమ్ ఆ బ్లాక్ బోర్డ్ని దగ్గరికి వెళ్తే తన ఫుడ్ అంతా కూడా అపవిత్రం అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అయితే పాతకాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. భీమ్కి కూడా తన 15వ ఏట రమాబాయితో వివాహం జరిగింది. భీమ్ తన 17వ ఏట మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయిన తన కమ్యూనిటీ నుంచి ఈ పరీక్ష పాస్ అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. తరువాత భీమ్ పట్టుదలతో చదువుకొని ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కానీ తన పై చదువుల కోసం డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సాహు మహారాజ్ భీమ్కి మంత్లీ స్కాలర్షిప్ని గ్రాంట్ చేశారు. ఈ స్కాలర్షిప్ సహాయంతో భీమ్ బొంబాయి యూనివర్సిటీ నుంచి BA పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి సివిల్ సర్వీసెస్లో ఒక జాబ్ కూడా ఇచ్చారు. కాకపోతే కేవలం 2 వారాల తర్వాత భీమారావు తన ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో తన తండ్రి గారు అనారోగ్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1913లో భీమారావుకి మళ్ళీ చదువుకునే అవకాశం దొరికింది. అదే సమయంలో బరోడా మహారాజు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా పై చదువులు చదువుకునే వాళ్ళకి అవుట్ స్టాండింగ్ స్కాలర్స్కి అబ్రాడ్ పంపిస్తారు అని తెలిసింది. అదృష్టవశాత్తు భీమ్కి కూడా అందులో సెలెక్ట్ అవుతాడు. కాకపోతే ఇందులో వెళ్ళే వాళ్ళు ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి. అదేంటంటే అబ్రాడ్లో చదివి పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు బరోడాలోనే ఉద్యోగం చేయాలి. అయితే భీమ్ అమెరికాకు వెళ్ళి న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో చేరుతాడు. ఈయన మెయిన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ 2 సంవత్సరాలు చదివి MA పూర్తి చేశాడు. ఆ తర్వాత సంవత్సరం PhD కూడా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత భీమ్ అమెరికా వదిలి ఇంగ్లాండ్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈ కోర్సు పూర్తి కాకముందుకే అతను లండన్ విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తనకి ఇచ్చిన బరోడా ద్వారా వచ్చిన స్కాలర్షిప్ అనేది అయిపోయింది. దాంతో భీమ్రావు మళ్ళీ లండన్ వెళ్ళి కోర్సు పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత తను బరోడాలో సివిల్ సర్వీసెస్లో ఒక పెద్ద జాబ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు భీమ్ దగ్గర డాక్టరేట్ ఉంది. అంతేకాదు అతను ఒక టాప్ జాబ్ కోసం ట్రైన్ అవుతున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ అతను హిందూ క్యాస్ట్ సిస్టంలో ఉన్న అతి దారుణమైన అంటరానితనాన్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దారుణమైన విషయం ఏంటంటే ఆ ఆఫీస్లో అయితే అంబేద్కర్ పనిచేస్తున్నారో అక్కడ ఎవరూ కూడా తనకి ఫైల్స్ కానీ పేపర్స్ కానీ చేతికి ఇచ్చేవారు కాదు. తను రూమ్ కోసం ఎంత వెతికినా కానీ క్యాస్ట్ వల్ల ఎవరు కూడా రెంట్కి రూమ్ కూడా ఇవ్వకపోయేవారు. అక్కడ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారడంతో ఇక చేసేది ఏమీ లేక కొత్త జాబ్లో చేరిన కేవలం 12 రోజుల్లోనే ఆ జాబ్ వదిలి మళ్ళీ బాంబేకి వచ్చేశాడు. అంబేద్కర్ గారు సాధించిన డిగ్రీలు ఏవి కూడా పనిచేయకుండా పోయాయి. ఎంత చదివినా ఎంత సాధించినా ఈ అంటరానితనం అనేది మళ్ళీ అంబేద్కర్ కెరియర్కి ఒక అడ్డంకిగా మారింది. అయితే అంబేద్కర్ గారు దళితుల విముక్తి కోసం వారి సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. అయితే డాక్టర్ BR అంబేద్కర్ గారు కేవలం దళితుల నాయకుడు మాత్రమే కాదు, దేశంలోని అన్ని అట్టడుగుల జాతుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడాడు కూడా. ఆయన తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు చూసి ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటి నుంచి స్ఫూర్తిని పొంది గొప్ప నాయకుడిగా ఎదిగారు. అయితే అంబేద్కర్ గారి గురించి కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు కూడా ఉన్నాయి. అవే అంబేద్కర్ గారు హిందూ ధర్మశాస్త్రమైన మనుస్మృతిని ఎందుకు కాల్చేశారు, ఆయన హిందూ మతం గురించి ఏమని చెప్పారు, అలాగే ఇస్లాం మతం గురించి కూడా అంబేద్కర్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అలాగే ఈ విషయాలు మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అంబేద్కర్ గారు చివరికి బౌద్ధ మతంలో ఎందుకు మారారు, ఇలాంటి ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నేను స్పెషల్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్స్ గురించి సో కింద ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను. ఇదే మహనీయుడు అయిన డాక్టర్ BR అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. మీలో ఎంతమందికి అంబేద్కర్ గారు అంటే ఇష్టం
నేను ఇంకా ఏమైనా అంబేద్కర్ గారి గురించి విషయాలు మిస్ చేసి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేసి చెప్పగలరని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి అండ్ వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.